శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము నుండి ఈవేళ మనం 11, 12వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యచ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండినిదియు మిక్కిలి పొట్టిగా నుండనిదియు క్రింది దర్భాసనము, దానిపై చర్మము, జింక చర్మము లేక పులి చర్మమును, దానిపైన వస్త్రము గలదియు కదలక నుండనదియునగు ఆసనము అనగా పీఠనమును వేసుకొని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి స్వాధీనపరుచుకొని అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మను ధ్యానం అభ్యసించవలయను అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ధ్యానము చేయునప్పుడు ఎచట కూర్చొనవలయనో, ఎట్లు కూర్చొనవలయనో, ఏమి చేయవలెనో ఆ పద్ధతి అంతయు ఇచ్చట చెప్పబడుచున్నది. భగవద్గీత యొక్క గొప్పతనం ఇచ్చటనే ఉన్నది. సాధకునకు వలసిన చిన్న విషయము మొదలుకొని పెద్ద విషయము వరకు అన్నిటినీ కూలంకుషముగా గీత చర్చించి వేసినది. మొట్టమొదట ధ్యానమునకై కూర్చొనవలసిన చోటు పరిశుభ్రముగా నుండవలెనని వచింపబడినది. శుచౌ దేశే అని చెప్పినందువలన ధ్యాన నిష్టకై ఏ దేశమునకు పోనక్కర లేదని, శుభ్ర ప్రదేశము నుండిన చాలుననియు తెలియచున్నది. తాను ధ్యానించు చోటు ఏకాంతముగాను పరిశుభ్రముగాను నున్నచో అది ఏ ధ్యానమునకు అనువైన చోటగును. శుభ్రతను గూర్చి భగవానుడెట్లు నొక్కి చెప్పిరు గమనించదగి ఉన్నది. కొందరు చోటు ఎట్లున్ననేమి మనస్సు గదా ప్రధానము అని చెప్పుదురు. మనస్సే ప్రధానమైనప్పటికీ పరిసరము నిర్మలముగా నున్నప్పుడే ఆ మనస్సు ఊర్ధ్వముఖముగా జనించుచుండును. ఉన్నత పవిత్ర భావము అత్తరి కలుగుచుండును. మలిన ప్రదేశము యొక్క ప్రభావము సాధకుని మనస్సుపై కూడా పడుచుండును. మహనీయులకు వారు తమ మనస్సును ఎంత పవిత్రముగా నుంచుకుందురో అంత పవిత్రముగా తమ దేహమును, తమ వాక్కును, తాముండు ప్రదేశమును కూడా నుంచుకుందురు. వారి శుద్ధత్వము అన్నిటి యందును ప్రతిబింబించుచుండును. కావున సాధకులు తాము ధ్యానించు చోటును బాగుగా ఓడ్చి గోమయము చే అలికి శుభ్రపరచవలెను అని ఇక్కడ మనకు చెప్పారు. ధ్యాన అభ్యాసి తాను కూర్చుని చోటు కానీ, పీట కానీ ఎక్కువ ఎత్తుగా కానీ ఎక్కువ పల్లముగా కానీ ఉండరాదని భగవానుడు వచించెరి. కారణమేమనగా మిక్కిలి ఎత్తుగానున్నచో ధ్యానమునందెప్పుడైనను మైకము కలిగిన ఎడల క్రింద పడిపోగలడు. అట్లే మిక్కిలి పల్లముగానున్నచో నీరు, క్రిమికీటకాదులు చేరవచ్చును. కావున మితమైన ఎత్తులోనున్న అరుగుపై గాని పీటపై గాని కూర్చొని ధ్యానము చేయుట ఉత్తమమని చెప్పబడినది. అచ్చోట గురుకుగానున్నచో బాధ కలుగును. కావున దానిపై దర్భాసనము వైచి దానిపై జింక చర్మమును పరచి దానిపై ఒక వస్త్రమును వేసుకొని కూర్చొనవలయను. మొత్తము
ఆసనమంతయు ఏమాత్రము కదలక సమముగా స్థిరముగా నుండవలెను. ఒక ఇంజను నేలపై స్థాపించున్న ఒక ఇంజను నేలపై స్థాపించున్నప్పుడు నేల చదరముగా గట్టిగా నున్నచో లేదో బాగుగా విచారించుదురు కదా. అట్లే ధ్యానాభ్యాసి కూర్చుండు ఆసనమును కదలకున్నచో ధ్యానము నిరాటంకముగా జరుగగలదు. ఏ ప్రకారము కూర్చుండవలెనను ప్రశ్న వచ్చినప్పుడు ఫలాని ఆసనమును వేసుకొని అని చెప్పక స్థిరమైన ఆసనమును మాత్రము స్థిరాసనం వేసుకొనుమనియే గీతాచార్యులు చెప్పిరి. అనగా వారి వారి అనుకూలమును బట్టి పద్మాసనము కానీ సిద్ధాసనము కానీ లేక మరి యొక్క ఆసనము కానీ ఏది వారికి స్థిరముగా చాలాసేపు కూర్చుండుటకు వీలగుచుండునో దానిని అవలంబించవచ్చునని పేర్కొనబడినది. పతంజలియు ఈ సందర్భమున ఒక విషయం చెప్పారు. స్థిర సుఖాసనం అని చెప్పారు. వారికి ఏ ఆసనములో ఎక్కువ సమయం కూర్చోగలుగుతారో ఆ ఆసనమే పేరే సుఖ స్థిరాసనం అని. అనగా ఏ ఆసనము సాధకునకు వీలవుతుందో అందులో కూర్చోవచ్చు. ఈ ప్రకారముగా ఆసనముపై కూర్చుండి తదుపరి సాధకుడు ఇంద్రియ మనోవృత్తులను బహిర్ముఖములుగా పోనీయక అరికట్టి వానిని అంతర్ముఖులుగా చేసుకొని పరమాత్మ ధ్యానమందు నెలకొల్పవలెను. మనసును ప్రాపంచిక వస్తువులపైకి విస్తరింపకుండా నిరోధించి దైవమంది ఏకాగ్రపరచువలెను. ఏకాగ్రత అనగా కాన్సంట్రేషన్ యందు గొప్ప శక్తి కలదు. సామాన్యములు సూర్యకిరణములు భూతద్దము గుండా ప్రసరించినప్పుడు ఒకే స్థానమున కేంద్రీభూతములు కాగా గొప్ప ఉష్ణశక్తి వానికి జనింప క్రిందనున్న కాగితము మున్నగు వాణిని కూడా కాల్చివేయును కదా. అట్లే మనస్సు యొక్క శక్తులన్నిటినీ ప్రాపంచిక పదార్థముల నుండి మరలించి ఒక దైవము అనగా ఆత్మపైననే ఏకాగ్రమునర్చినచో అఖండ శక్తి ప్రాదుర్భవించి అజ్ఞాన పటములను భస్మీభూతమునర్చి వేయగలదు. ఈ విధముగా మనస్సును ఏకాగ్రపరచి అంతఃకరణ శుద్ధి కొరకై ధ్యానమును ఉపక్రమింపవలెను. యాలయనగా అట్టి హృదయ నైర్మల్యము అంతఃకరణ శుద్ధి ఆత్మ సాక్షాత్కారమునకు అత్యవసరం. నిర్మల హృదయమందే ఆత్మోదయము కాగలదు. ఈ శ్లోకమున అజినము అని చెప్పిన చోట జింక మొదలైన వానిని చంపి చర్మము తేవలనని అర్థము కాదు. మరణించిన ఆయా జంతువుల యొక్క చర్మములను వాడుకొనవచ్చునని ఏ భావము లేనిచో హింస దోషము ఆవరించగలదు. ధ్యానాభ్యాసి మొట్టమొదట శీలించవలసిన పద్ధతులు ఇవే. ధ్యానమునకై నిర్మలమై చోటును ఎంచుకొనవలెను, లేక తానుండు చోటునైనా పరిశుభ్రము చేయవలెను. మిగుల ఎత్తైనట్టి లేక పల్లముగా నున్నట్టి చోటునందు కూర్చొనరాదు. కూర్చొనున్నప్పుడు క్రింద దర్భాసనము, దానిపై చర్మము, దానిపై వస్త్రము వేసుకొనవలెను. కూర్చుని పీఠము కదలరాదు. మరియు ఏ ఆసనముపై కూర్చునినా తాను స్థిరముగా సుఖముగా నుండగలడు దానిని వేసుకొనవలెను. ఇంద్రియ మనోవృత్తులను నిగ్రహించవలెను. మనస్సును ఏకాగ్రపరచవలెను. ఈ 6 నియమములు ధ్యాన యోగికి అవసరమైనటువంటివి. ఎందులకి ధ్యానమును చేయవలెను అనగా హృదయ శుద్ధి కొరకు, అంతఃకరణము యొక్క నిర్మలత్వము కొరకు. నిర్మల అంతఃకరణమునని శుద్ధ హృదయమును పరమాత్మ సాక్షాత్కరించును కదా అని మనకు తెలియబడినది. ధ్యానాభ్యాసి ఎట్లు కూర్చొనవలెనో దృష్టి ఎచట నిలుపవలెనో చెప్పుచున్నాడు భగవానుడు 13, 14వ శ్లోకములన. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.